सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. 9వ అధ్యాయం 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. కృష్ణ పరమాత్మ రెండు విధములైనటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నారు. సకామ భక్తి, నిష్కామ భక్తి. సకామ భక్తి కలిగినటువంటి వ్యక్తిని సకామ భక్త అంటాం. నిష్కామ భక్తి కలిగినటువంటి వ్యక్తిని నిష్కామ భక్త అంటాం. సకామ భక్తి అంటే ఏదో ఒక కామం, కోరికతో భగవంతుణ్ణి ఆరాధించడం సకామ భక్తి. ప్రాపంచికమైనటువంటి విషయాలని కోరుకుంటూ భగవంతుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ భక్తిని సకామ భక్తి అంటారు. ఆ సకామ భక్తులకి ఆ భగవంతుడి కోరికలు తీర్చినప్పటికీ కూడా వాళ్ళకి కొంతకాలమే అవి తృప్తినిస్తాయి, మళ్ళీ ఇంకా కొన్ని కోరికలు వస్తూనే ఉంటాయి. ఆ తీరినప్పటికీ కోరికలు కూడా తృప్తి పరిపూర్ణంగా ఉంటుందని చెప్పలేము. అందులో ఏదో ఒక దిగులు ఉంటుంది మళ్ళీ. ఆ సకామ భక్తులు భగవంతుడిని పూజించేటప్పుడు వాళ్ళకి కోరికలు తీరినప్పటికీ కూడా అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని కోరికలు వస్తాయి, మళ్ళీ అవి తీర్చుకోవడం కోసం మళ్ళీ పూజలు చేస్తూనే ఉంటారు. కనుక వాళ్ళకి వివేకము, వైరాగ్యం, చిత్తశుద్ధి రాదు. అలా చేస్తున్నంతసేపు వాళ్ళకి చిత్తశుద్ధి రాదు, మనస్సు శుద్ధి పడదు. మనస్సు శుద్ధి పడకపోవడం అంటే ఏమిటండి, ఎట్లా తెలుస్తుంది? ఏమన్నా వస్త్రాన్ని, చొక్కాని బాగా ఉతికితే తెల్లగా శుభ్రంగా ఉంది అని తెలుస్తుంది, మరకలు లేకుండా. అట్లా ఏమైనా తెలుస్తుందా మనస్సు శుభ్రంగా ఉన్నది అని ఏమైనా తెలుస్తుందా? చిత్తశుద్ధి అంటే ఎట్లా తెలుస్తుంది అంటే, ఎలా తెలుస్తుందంటే మనం కోరుకున్నవి మనకు లభించినప్పుడు, అవి నెరవేరినప్పుడు, నెరవేరడానికి ముందు తరువాత కూడా మనలో ఎటువంటి అలజడి ఉన్న మనస్సులో ఆ మనస్సుకి శుద్ధి రాలేదు అని అర్థం. మన మనస్సులో ఆందోళన, మనం పూజ చేస్తున్నాం, ఫలాన్ని కోరుకున్నాం, మనం కోరుకున్నది నెరవేరుతుందో లేదో, నెరవేరుతుందో లేదో, వస్తుందో లేదో, వస్తుందో, ఈ ఆందోళన ఉంది చూసారా? పూజ చేసేటప్పుడు ఉండే ఆందోళన, తర్వాత చేసి పూర్తయిన తర్వాత ఇంకా రాలేదే, ఇంకా రాలేదే, ఇంకా రాలేదే ఒక ఆందోళన. వచ్చిన తర్వాత నేను ఇట్లా అనుకోలేదే, ఇట్లా అనుకోలేదే, వేరే విధంగా అనుకున్నానే, అట్లా రావాల్సింది ఇట్లా వచ్చిందే, మా అబ్బాయికి సెంటమ్ వస్తుంది అనుకున్నానే, ఒక్క మార్కు తగ్గిందే, ఒక్క మార్కు తగ్గిందే. అట్లా రకరకాల అతృప్తి ఉంటుంది మనిషికి. ఆ అతృప్తి వల్ల వచ్చే దిగులు, అలా కాకుండా ఇలా అయి ఉంటే బాగుండేది, ఫలానా అమ్మాయి మా అబ్బాయికి కుదురుంటే బాగుండేది, లేకపోతే మా అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, ఏదో ఒక విధంగా వచ్చిన దాంతో తృప్తి ఉండదు. ఇలా కాకుండా అలా అయి ఉంటే బాగుండేదే అని ఆలోచనతో కొంచెం దిగులు, ఆందోళన.
పిల్లలు పెద్దయ్యి పెళ్ళయ్యే వరకు ఇది ఇది ఎలా తెలుస్తుంది? ఏమండి నాకొక్కటే, నాకు ఇంకే బాధ్యతలు లేవండి, నాకొక్కటే బర్డెన్. ఏమిటి బర్డెన్ అంటే, ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తే నా బర్డెన్ తీరిపోతుంది. అందులోనే వచ్చేసింది మాట. బర్డెన్ అన్నావు చూసావా, ఆ బర్డెన్ అనే మాటే నీ యొక్క ఆందోళన తెలుపుతుంది. నీ మనసులో కనుక చిత్త నైర్మల్యం, చిత్తశుద్ధి ఉంటే ఆ బర్డెన్ అనే మాట రాదు. అందుకనే పిల్లలు, మా అమ్మకి నేను బర్డెన్గా ఉండడం నాకు ఇష్టం లేదండి, మా నాన్నకు బర్డెన్గా ఉండడం నాకు ఇష్టం లేదండి అని అంటున్నారు వాళ్ళు. ఈ తల్లిదండ్రులు ఆ మాటలు వాడబట్టే కదా వాళ్ళు అంటున్నారు. అసలు ఈ బర్డెన్ అనే మాట ఎంత తప్పు అసలు మనం మాట్లాడటం. మా పిల్లలు మాకు బర్డెన్ కాదండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు అన్నారు. అది కూడా అనకూడదు. చెట్టుకు కాయభారమా అని కదా చెప్పారు, పాట పాడతాం. అసలు బర్డెన్ అనే మాట ఎందుకు? అక్కడ బర్డెన్ అన్నప్పుడే ఆందోళనలో ఉన్నావు నువ్వు, ఏదో దానికోసం టెన్షన్ పడుతున్నావు. టెన్షన్ పడుతున్న మనస్సు ప్యూర్ మైండా ఇంప్యూర్ మైండా? ఏమండి టెన్షన్ ఉంటే నేను ఆనందంగా ఉంటానా? టెన్షన్గా ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటానండి అని చెప్పండి. ఆ టెన్షన్ నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు వెతుకుతాం. ఆ టెన్షన్ నుంచి బయటపడటానికి మనసు ప్రశాంతత కోసం ఎన్ని టెక్నిక్స్ కోసం వెతుకుతాం. ఎక్కడికడికో వెళతాం, ఏ గుడికో వెళతాం. ఎక్కని గుడి లేదు, మెట్లు ఎక్కని గుడి లేదు, అన్ని చోట్లకి వెళతాం. కాసేపు ఉంటే ఏమైంది, ఆ టెన్షన్ ఉండొచ్చుగా. అది సహించలేదు మనస్సు. ఆ టెన్షన్ని, ఆందోళనని, ఆ దిగులని మనసు భరించలేదు. దాన్ని పోగొట్టుకోవడం తాపత్రయపడుతుంది మనస్సు, దాంట్లో నుంచి బయటపడాలని. ఎందుకంటే మురికి ఉన్నంతసేపు, ఆ మురికి ఉంటే దాన్ని తుడిచేయాలనిపిస్తుందా లేదా? మనస్సు మురికి, అది ఆందోళన, దిగులు, చింత, భయం, ఇవన్నీ మనసుకు పట్టిన మకిలి. మకిలి అంటే తెలుసా? మురికి. మనసుకు పడితే మురికి అనం, మకిలి అంటాం. బయట వస్తువులు పడితే మురికి అంటాం. కనుక బుద్ధికి, మనస్సుకి ఒక ప్రశాంతత ఉండదు. ఈ సకామ భక్తిలో ఎంతన్నా చెయ్యి, ఎన్నన్నా చెయ్యి, అది నువ్వు సరిగ్గా చేస్తేనే అన్ని ఫలితాలు వస్తాయి. అన్నీ పాటించకపోతే మళ్ళీ సరిగ్గా రావు. అవి పాటించడం కోసం ఆయాసం. కృష్ణ పరమాత్మ అంటాడు, ఎందుకురా ఇంతకాలం ఈ అశాశ్వతమైనటువంటి మనస్సుని ఆందోళన పరిచే, దిగులులో ఉంచేటటువంటి అతృప్తికరమైనటువంటి కోరికలను కోరుకుంటావు, నిష్కామ భక్తుడివి కా అని చెప్తున్నారు. అవమని చెప్పడం లేదు, నిష్కామో భవార్జున అంటున్నారు కృష్ణ పరమాత్మ. అయినప్పటికీ కూడా నిష్కామ భక్తుడు అవ్వడం అంటే చాలా కష్టం. నిష్కామ భక్తుడు ఎవరు? జిజ్ఞాసు భక్తుడు నిష్కామ భక్తుడు. భగవంతుణ్ణి తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా భగవంతుడి కోసమే భగవంతుణ్ణి ఆరాధించేవాడు నిష్కామ భక్తుడు. ఎటువంటి కష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే ఇది భగవత్ ప్రసాదం. పని చేసేటప్పుడు ఆ కర్మ పూజలాగా చేయాలి. ఫలం వచ్చేటప్పుడు ప్రసాద బుద్ధి, కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి. అలా ఉంటే నిష్కామ కర్మ యోగి అని అర్థం. అటువంటి భక్తుడు నాకు పత్రం ఇచ్చిన, పుష్పం ఇచ్చిన, ఫలం ఇచ్చిన, ఏది ఇచ్చినా, అది కూడా లేకపోతే నీళ్ళు ఇచ్చినా సరే, ఈ కార్పొరేషన్ నీళ్ళు ఇచ్చినా కూడా నాకు తీర్థంలాగా నేను ఆనందంగా ఉంటాను. పత్రం, పుష్పం, ఫలం, తోయం, నీళ్ళు. యో మే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో నాకెవరైతే అర్పిస్తారో, నేనేం కొబ్బరికాయలు అడిగానా, నిమ్మకాయలు అడిగానా, పట్టు వస్త్రాలు అడిగానా, ఆభరణాలు అడిగానా? నేనేం అడగలేదే. వాళ్ళ హృదయంలో నాకు కొంచెం స్థానం, భక్తి, అది వాళ్ళకే మంచిది. యో మే భక్త్యా ప్రయచ్చతి, ఎవరైతే భక్తితో అర్పిస్తారో, ఎటువంటి అట్టహాసం లేకుండా, అట్టహాస పూజలు,
శబ్దాలు చేసుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ సీజన్ మొత్తం భక్తులు రాత్రి 10:30 దాకా ఒకటే శబ్దాలు. అట్టహాసం లేకుండా భక్తి ఆంతరంగికమైనది, బయట చూపించుకునేది కాదు. మహా చూపించుకుంటే ఏంది, బొట్టు పెట్టుకో, విభూతి పెట్టుకో, భగవంతుడి ప్రసాదం విభూతిని ముఖం మీద పెట్టుకుంటాం, భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన పూలు తల్లో పెట్టుకుంటాం, మహా అలంకారం చేసుకుంటే అంతవరకు, ఇంకే వేషాలు అక్కర్లేదు. అది లోపల ఉండాలి భక్తి. అంతేకాని నా భక్తి అవతల వాళ్ళకి నిద్ర లేకుండా చేయకూడదు. ఇంట్లో వాళ్ళని 4 గంటలకి లేచి గణగణ గంట వాయిస్తే భక్తిని చాటుకోవడం కోసం అవతల వాళ్ళకి నిద్ర లేకుండా చేయకూడదు, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు భక్తి పేరుతో. అప్పుడు ఈ అమ్మ నాన్న భక్తితో గంట వాయిస్తున్నారనుకోండి, 4 గంటలకే 3:30కే లేచి, పిల్లలకు ఉన్న భక్తి కూడా పోతుంది, దేవుడి మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు. అందుకని మన భక్తి నిష్కామ భక్తి కావాలి. నిష్కామ భక్తి. యో మే భక్త్యా ప్రయచ్చతి, ఎవరైతే నాకు సమర్పిస్తారో ఆ విధంగా అటువంటి భక్తుడు ఆత్మని అశ్నామి ప్రయతాత్మనః, నేను అది స్వీకరిస్తాను అంటున్నాడు. భక్తితో ఇచ్చేవి ఏమైనా సరే నేను అవి స్వీకరిస్తాను. ఇది బాగా కాస్ట్లీయెస్టా లేకపోతే చీప్గా ఇచ్చాడని చూడను నేను. ఉదాహరణకి కన్నప్ప నాయనార్, ఆయన ఏమన్నా బ్రాహ్మణుడా నాయనార్, ఆయన్ని ఊరేగిస్తారు పూజలు అక్కడ కపాలేశ్వర గుడిలో. కన్నప్ప నాయనార్, నాయన్మార్లందరూ. భక్త కన్నప్ప ఏం చేశాడు, ఏమిచ్చాడు భగవంతుడికి? మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. అభిషేకం చేయడానికి నోట్లో పోసుకొని వచ్చాడు, నీళ్లు పుక్కిలించాడు. అట్లని చెప్పి మనం చేయక్కర్లేదు, అవన్నీ చెప్తున్నా. కంటిలో నుంచి నీళ్ళు వస్తుంటే తన కన్ను తీసి కన్ను పెట్టాడు. భక్త కన్నప్ప సినిమా చూసుంటారు మీరు. అది చూస్తే కళ్ళమ్మ నీళ్ళు రాకుండా ఉంటాయా? కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అందరికీ. అది నిష్కామ భక్తి అంటే. భగవంతుడి కోసం అర్చించాడు కానీ భగవంతుడిని తన కోసం పూజించాలి కన్నప్ప. ఒక ఉదాహరణ, నిష్కామ భక్తుడికి కన్నప్ప ఉదాహరణ. శబరి రాముల వారి కోసం ఎదురు చూసి సంవత్సరాల తరబడి, దశాబ్దాలు ఎదురు చూస్తున్నది, రాముడు ఇంకా రాలేదని. ప్రతిరోజు రాముడి కోసం పండ్లు తెచ్చేది, అవన్నీ ఎండిపోయేవి, కుళ్ళిపోయేవి, అన్నీ పారేసేది. ఈ విధంగా చేస్తూనే ఉంది. రాముడి కోసం పూలు పండ్లు తేవడం, ఆయన రాకపోవడం, అవన్నీ పారేయడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ చేయడం. ఒకరోజు అనిపించింది ఇవాళ రాముడు తప్పకుండా వస్తాడు అని చెప్పి వస్తాడని ఎదురు చూస్తుంది. వచ్చాడు రాముడికి ఇష్టమైన పండు పెట్టాలి అని చెప్పి, పండు ఒకవేళ పుల్లగా ఉందో లోపల ఎట్లా ఉందో ఏమో అని చెప్పి కొరికింది. రాముడి ముందే కొరికి రాముడికి ఇస్తుంది. లక్ష్మణుడికి కోపం వచ్చింది, మా అన్నయ్యకి ఎంగిలి చేసిన పండు పెడతావా అని చెప్పి కోపం వచ్చినంత పని అయింది. అప్పుడు రాముల వారు లక్ష్మణుని ఇట్లా చేయి చూపించి ఆ పండు తీసుకొని ఆనందంగా తిన్నాడు. ఎంగిలి పండు పెట్టింది. శబరి భక్తి ఎటువంటి భక్తి? నిష్కామ భక్తి. తన కోసం, తన సుఖం కోసం, తన వాళ్ళ కోసం ఏది కోరుకోలేదు, రాముడే కావాలి. అలా కోరుకుంటే ఏమిస్తాడు రాముడు? నా ఇష్టదైవం ఏమిస్తాడంటే, నాకు ఏది మంచిదో, ఏది నిత్య సుఖాన్ని ఇస్తుందో, శాంతినిస్తుందో, మనస్సుకు ప్రశాంతినిస్తుందో అది ఇస్తాడు. నేనేం అడగలేదు ఆయనే ఇస్తాడు, మనం అడగక్కర్లేదు. అక్కడ మనం అడిగినవి, సకామంగా అడిగినవి, అవి సుఖాన్ని ఇవ్వవు, శాంతిని ఇవ్వవు, అతృప్తిని ఇస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి. పాపం అవి కూడా ఇచ్చాడు ఆయన. అడిగితే ఇచ్చాడు, అవన్నీ కష్టాలకి గురి చేస్తున్నాయి మనల్ని.
కృష్ణ పరమాత్మ మన ముందు చెప్తున్నారు ఈ విధంగా. నిష్కామ భక్తి అయితే నువ్వేం అడగక్కర్లేదు, నేనే చూసుకుంటాను. అనన్యాచింతయంతో మాం అని చూశాం కదా. అశ్నామి, నేను స్వీకరిస్తాను. ఏమిచ్చాడని చూడము, అది స్వీకరించేస్తాను. ఆ భక్తికి మెచ్చి, భక్తా నీ భక్తికి మెచ్చి తిని ఏమి కావాలో కోరుకో అంటే రెడీగా ఉన్నాం కోరుకోవడానికన్నా. నాకేం వద్దు. అందుకే ధ్రువుడు ఒక సందర్భంలో బాధపడ్డాడు. విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనమైతే ఆ విష్ణుమూర్తి కోసం నేను ఎంత తపించాను. ఆయన దగ్గరికి పోయి నాకు ఈ రాజ్యం కావాలని అడిగాడు ధ్రువుడు. రాజ్యం కోసమే కదా తపస్సు చేశాడు, మనసులో ఆ కోరికతోనే కదా తపస్సు చేశాడు. రాజ్యం కోసం చేశాను, ఎంత తప్పు పని చేశాను చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానం అయిన తర్వాత ఏడుస్తున్నాడు కూర్చొని. ఎంత పిచ్చివాడిని, విష్ణువు అంతటి వాడు నా ముందుకు వస్తే ఈ యొక్క తుచ్చమైన రాజ్యాన్నే కోరుకున్నాను నేను, ఎంత అవివేకిని నేను అన్నాడు. అదే ప్రహ్లాదుడు నిష్కామ భక్తుడు, ధ్రువుడు సకామ భక్తుడు. చూసారా, ఎంతోమంది భక్తున్నారు, ఒకళ్ళ ఇద్దర. కన్నప్ప ఏమిటి, శబరి ఏమిటి, మీరాబాయి ఏమిటి, త్యాగరాజు ఏమిటి, నారదుడు ఏమిటి, రకరకాల భక్తి, నవవిధ భక్తి వాళ్ళది. అటువంటి భక్తి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. కుచేరుడు ఎటువంటి భక్తి చూడండి, అటుకులు తీసుకొని పోయినాడు, సిగ్గుపడుతూ ఇచ్చాడు. అటుకులు తీసుకొని వచ్చాను, ఇంతటి కృష్ణుడికి, ఇంత పెద్ద కృష్ణుడికి, నేను ఇంత గొప్పవాడికి నేను బీదవాడిని అటుకులు తీసుకొచ్చాను చెప్పి దాచిపెట్టుకొని ఉంటే కృష్ణుడు లాక్కొనెల్లా తిన్నాడు. మరి చూసారా, అందుకని ఈ రోజుకి కుచేలుడు భక్తుడిగా మనం చెప్పుకుంటాం. సుధామ అని పేరు కుచేలుడు. విదురుడు కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆనందంతో విదురుడు ఏం చేశాడు, అరటిపండుని ఇవ్వాల్సింది తొక్క ఇచ్చి అరటిపండుని చెత్తబుట్టలో వేశాడు. పోనీ కృష్ణుడు అన్నా చెప్పచ్చు కదా, చెప్పలే. కృష్ణుడు అంతకంటే ఆనందంగా ఆ తొక్కని తీసుకొని తిన్నాడట. విదురుడి భక్తి చూడండి ఎంత భక్తో. కనుక నిష్కామ భక్తికి ఉదాహరణం విదురుడు, కుచేరుడు, శబరి, భక్త కన్నప్ప, ఎంతమంది భక్తులు, ఒకళ్ళ ఇద్దరా. కనుక అందుకని ఆ భక్తుల గురించి చదివితే మనలో ఉన్న ఈ యొక్క సకామ భక్తి పోయి మనం కూడా నిష్కామ భక్తులం అవుతాం. అంతేగాని వీక్లీ మ్యాగజైన్లు చదివితే మనం సకామ భక్తులంగానే ఉంటాం. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూనే ఉంటారు, అది కొనుక్కో, ఇది కొనుక్కో, ఇది కొనుక్కో. టీవీ పెట్టామనుకోండి, రిడక్షన్ సేలు, ఆ సేలు, ఈ సేల్ అంటాడు, మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మన మనస్సుని సకామం వైపు లాగేస్తూ ఉంటుందండి ప్రపంచం. అందుకని ప్రతిరోజు ఆ భక్తుల కథలు చదవాలి. భాగవతం అంతా అదే కదా. సరే, ఇంతవరకు క్రిందటి వారం చూసాం నిష్కామ భక్తి. అతను ఆ భక్తుడు ఏదిచ్చినా సరే, ఆకు ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. అర్థమైందా? మీరేం కష్టపడొద్దని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఖర్చు లేని పని, ఏ ఆకైనా పర్వాలేదు. ఫ్రిడ్జ్లో పెట్టిందంటావా, అదైనా పర్వాలేదు. ఫ్రిడ్జ్లో పెడతాం పండు, ఎప్పుడో తెచ్చి కొని, అదే పండు దాదాపు ఎండిపోతూ ఉంటుంది, అయినా సరే పర్వాలేదు ఇవ్వు, ఆయన తీసుకుంటాడు, అది స్వీకరిస్తాడు. తర్వాత శ్లోకం 27. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇప్పుడు మనం రోజు చేసే పూజలు దేవుడి దగ్గర అనేక ద్రవ్యాలు అర్పిస్తూ, కొబ్బరికాయలు ఏమిటి, పిండి వంటలు ఏమిటి, నైవేద్యాలు ఏమిటి, కర్పూరాలు ఏమిటి, ఆరతులు ఏమిటి, ఆభరణాలు ఏమిటి, వస్త్రాలు ఏమిటి, ఇవన్నీ పెట్టి ఆయనకి నైవేద్యం ఇస్తూ ఉంటాం రోజు. దీన్ని విశేష పూజ అంటారు.
అది ఆ ఇంటి ఆచారం. విశేష పూజలు చేసేవాళ్ళు ఉంటారు, రోజు దైవ పూజ చేస్తారు. హారతులు, కర్పూరాలు, ఇదేంటి అగరబత్తీలు, పుష్పాలు రకరకాలుగా చేస్తారు ఎలాబరేట్గా. సామాన్య పూజ అనేది ఎల్లప్పుడూ చేయొచ్చు. విశేష పూజ అంటే ఉదయము, సాయంత్రము అలా చేస్తాం. ఇప్పుడు గుళ్ళో చూడండి విశేష పూజలు అంటుంటారు, చూసారా? రోజు చేసే పూజ నార్మల్ పూజ, అది విశేష పూజ. యాక్చువల్గా దానికంటే ఇంకా ఎక్స్ట్రా పవళింపు పూజ, ఎక్స్ట్రా పూజ, విశేష పూజ. మన ఇళ్ళల్లో పండుగలు వచ్చినప్పుడు కొంచెం విశేషంగా చేస్తామా లేదా? రోజు 10 నిమిషాలు చేసే పూజ వినాయక చవితి రోజు ఎంతసేపు చేస్తాం? గంట చేస్తాం. రోజు చేసే పూజ విశేష పూజ, పండగ రోజు చేసే పూజ విశేష పూజ, బీవీ పూజ. కృష్ణ పరమాత్మ అంటారు, అంతేకాదు నువ్వు రోజంతా చేసే పనులు నాకు అర్పించావనుకో, చేసేటప్పుడు నన్ను తలుచుకున్నావనుకో, అది పూజే అంటున్నారు. అది సామాన్య పూజ. విశేష పూజ చేయాలంటే ఒక చోట కూర్చోవాలి, ఒక టైము, దానికి అవి ఇవి కొనడం చాలా ఉంటుంది హంగామా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మర్చిపోతారు దేవుణ్ణి. మర్చిపోయి మళ్ళీ సాయంత్రం దాకా చేయకూడని అక్రమాలన్నీ చేస్తాడు. తిరుపతి వెళ్ళొచ్చాడు, విశేష పూజ చేశాడు, వచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ తిరుపతి వెళ్ళేదాకా కుంభకోణాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎట్లాగా తిరుపతికి వెళ్తా కదా, అప్పుడు కాస్త హుండీలో వేసేస్తే ఈ పాపం అంతా ఆయన తీసుకుంటాడు అని చెప్పి విశేష పూజలు అయిన తర్వాత ఈ మామూలు మనుషులందరూ ఏం చేస్తారు? మనస్సుని ఈ యొక్క దోషభూయిష్టమైన కర్మల్లో నింపుతారు. అది పాపం పోగొట్టుకోవడానికి మళ్ళీ పూజలు, విశేష పూజలు. కృష్ణ పరమాత్మ అంటారు, అలా కాదు. విశేష పూజలతో పాటు తర్వాత నువ్వు ఏవో పనులు చేస్తుంటావు, చూసావా? అన్నం తింటావు, స్నానం చేస్తుంటావు, అంటే విశేష పూజ ముందే స్నానం, ఓకే. అన్నం తింటావు, తర్వాత అలంకరణ చేసుకుంటావు, రకరకాలవన్నీ చేస్తుంటావు, బయట వ్యవహారాలు. అవన్నీ చేసేటప్పుడు నాకు అర్పించి చెయ్యి అంటాడు. అది కూడా పూజే అవుతుంది, సామాన్య పూజ అన్నాడు. అప్పుడు నీ మనస్సు మకిలి పట్టదు. నీ మనస్సు అలా చేసావనుకో, ప్రతి పని భగవంతుడిని తలుచుకుంటూ చేస్తే నీ మనస్సు అశుద్ధం కాదు, నువ్వు తప్పు పనులు చెయ్యవు. పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, వాళ్ళకి చదువులు చెప్పించడం, ఉద్యోగాలు ఇచ్చే వరకు వాళ్ళని మనం చూసుకోవడం, అది భగవత్ కార్యంగా భావించామనుకోండి, ఇది పూజ, సామాన్య పూజ. అలా చేస్తే పిల్లల్ని తిట్టడం, పిల్లల మీద అరవడం, శని అని తిట్టడం, వాళ్ళని నువ్వు నాకు బర్డెన్ అంటాం, నువ్వు నా చెప్పిన మాట వినటం లేదనడం, వాళ్ళని మీద కోపగించుకోవడం, ఇవన్నీ చెయ్యం మనం వాళ్ళని పెంచేటప్పుడు ప్రశాంతతను పోగొట్టుకొని ఆ పిల్లలకి కోపం వస్తుంది, మనకు కోపం వస్తుంది, తర్వాత ఇంట్లో అంత రభస. మనం ఏం చేయాలప్పుడు? ఆ పిల్లల్ని గురించి ఆలోచించేటప్పుడు, ఆ పిల్లలకి ఏదైనా మనం చేసేటప్పుడు ఇది కూడా భగవంతుడికే అర్పిస్తున్నాను అనే భావనతో చేయాలి. అలా చేస్తే మనకు ఆందోళన, దిగులు ఉండదు. అందుకని మనం అనుకుంటాం చాలాసార్లు జీవితంలో, నేను సరిగ్గా పెంచలేదేమో పిల్లల్ని అనుకుంటుంటారు చాలా మంది తల్లిదండ్రులు. నేను సరిగా పెంచలేదేమో అనుకుంటుంటారు. పిల్లలు కూడా అంటారు అప్పుడప్పుడు, మమ్మల్ని సరిగా పెంచలేదు మా అమ్మ నాన్న అంటుంటారు వాళ్ళు. జీవితంలో ఏదన్నా ఫెయిల్యూర్ వస్తే దేవుడు మనల్ని సరిగా కనికరించలేదు అని చెప్పి ఆయన మీద నింద వేస్తారు. అలా కాకుండా ఏం చేయాలి అంటారు కృష్ణ పరమాత్మ. చూడండి శ్లోకంలో, హే కౌంతేయ యత్ కరోషి, ఏ పని చేసినా సరే మదర్పణం కురుష్వ, నాకు అర్పణ చెయ్యి, నన్ను తలుచుకో, నన్ను తలుచుకుంటూ చెయ్యి ఆ పని చేసేటప్పుడు.
పూజ సమయంలో మాత్రమే కాదు, మదర్పణం కురుష్వ, నాకు అర్పణం చెయ్యి. యత్ కరోష్, ఏది చేసినా సరే. ఏది చేసినా అంటే అన్నం తినేటప్పుడు కూడా, అన్నం తినేటప్పుడు కూడా ఆయనే తలుచుకో. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే ప్రాణాయ స్వాహ. నువ్వు తినడానికి ముందు ఆయనకు పెట్టు ఒక మెతుకు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ. ముందు ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు తిను. అప్పుడు ఆయనకు అర్పించి తిన్నట్లే కదా. స్నానం చేసిన తర్వాత ఈ శరీరానికి ఆ భగవద్ కుంకుమో విభూతియో ఏదన్నా పెట్టుకో. అప్పుడు ఈ శరీరాన్ని కూడా ఆయనకు అర్పిస్తున్నట్లు. ధనం వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర చూపెట్టు, తీసుకో. ఆయన్ని తలుచుకో ప్రతిసారి కూడా. మనం బిజీ కదా, మర్చిపోతుంటాం. మత్ కురుష్వ, అర్పణం మదర్పణం కురుష్వ. తత్ కర్మ, ఆ కర్మని ఎన్ని చెప్తున్నారు చూడండి, ఒకటే కాదు. కర్మ తర్వాత ఏదో అశ్నాసి, ఏదైతే తింటావో, ఇడ్లీ తింటావో, చపాతీ తింటావో, అన్నమే తింటావో, లేకపోతే పాయసమే తాగుతావో, నీ ఏమన్నా తిను, నీ ఇష్టం. అది తినేటప్పుడు నాకు అర్పించి తినచ్చు కదా. అది తింటే నువ్వు తినేది ప్రసాదం అవుతుంది. నాకు అర్పించకుండా తింటే, లడ్డు కృష్ణా స్వీట్స్ నుంచి వస్తే లడ్డు, మైసూర్ పా, అదే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ పెట్టిన తర్వాత ఆయన అట్లా చూపించి, ఆయన తినడు. ఆయన తింటే ఆయన దగ్గర పెట్టం మనం. అక్కడ పెట్టి అలా చూపించి మనం తీసుకుంటే ఆ మైసూర్ పా లడ్డు ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం తినేటప్పుడు వచ్చే ఆనందం, తృప్తి వేరు. డబ్బా తెరవంగానే నోట్లో టక్కన మనం వేసుకున్నాం అనుకోండి, అది రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది లోపల. ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేదుగా. ప్రసాదం తినేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇళ్లల్లో వంట చేసిన తర్వాత నైవేద్యం పెట్టాలి. ఆ వంట చేసిన పదార్థాలన్నీ కొంచెం ప్లేట్లో వేసి, అన్నం, పప్పు, కూర అన్నీ, పెరుగు, నెయ్యి అన్నీ వేసి ఆయన దగ్గర పెడతాం. పెట్టి ఆయనకు చూపించిన తర్వాత అప్పుడు అందరూ కూర్చోవాలి. యద్ అశ్నాసి తత్ మదర్పణం కురుష్వ, నాకు అర్పణం చేసి నువ్వు తిను. ఆయన తినకపోతేనే మనం పెట్టడంలే. అసలు ఆయన తింటే పెడతామా? నేను తినను కదరా, ఊరికి అట్లా చూస్తాను కళ్ళతో, అంతే కదా. దానికి ఏమిటి, నువ్వు ఏం నష్టపోతావు? పెట్టచ్చు కదా. కృష్ణ పరమాత్మ అడిగినా పెట్టడం లేదు జనం. యత్ కరోషి యద్ అశ్నాసి. అందుకని మన సంప్రదాయం ఎంత గొప్పదో చూసారా. భోజనం చేసే ముందు ప్రార్థన. ఎంతోమందిని తలుచుకుంటాం. ఎంతమంది కష్టపడితే ఈ మనకు పిడికిలి అన్నం చేతిలోకి వస్తున్నది. మనకు ఎంతమంది కష్టపడితే ఒక పదార్థమా, ఎన్ని పదార్థాలు కావాలి. అన్నం ఏమిటి, కూరలేమిటి, పాలేమిటి, పెరిగేమిటి, నెయ్యి ఏమిటి, ఎన్ని ధాన్యాలు. మనమేమో టీవీ చూస్తూ తింటాం. దీని మీద గౌరవం లేదు, భక్తి లేదు. ఎన్ని జీవరాశులు పాపం. జీవులు ఎంతమంది కష్టపడ్డారు. వాళ్ళందరినీ తలుచుకుంటూ, వాళ్ళందరినీ ఎక్కడ తలుచుకుంటామండి, ఎవరో మాకు తెలియదు కదా అన్నాడు. వాళ్ళందరినీ తలుచుకోకపోతే భగవంతుడిని తలుచుకోవచ్చు కదా. భగవంతుడిని తలుచుకుంటే వాళ్ళందరినీ తలుచుకున్నట్టే. అలా తలుచుకుంటూ తినవయ్యా అంటే, తింటున్నంతసేపు తలుచుకోమనలేదు కదా, తినే ముందే కదా. దానికి టైం లేదు. బఫే సిస్టాలు వచ్చినాయి కదా ఇప్పుడు. టేబుల్ మేనర్స్ అంటారు. ఈ మేనర్ పోయింది. దైవము, భక్తి, పూజ, తినే ముందు అర్పించడం భగవంతుడికి ఇది పోయింది. టేబుల్ మేనర్స్ట. అదే మేనర్స్ మనకు తెలియదు. మరి అసలు మేనర్స్ని వదిలిపెట్టుకున్నాం, ఆ మేనర్స్ పట్టుకున్నాం. బూట్లు వేసుకొని తింటాం, చెప్పులు వేసుకొని తింటాం, ఫోర్కులతో తినడం. చేతులు ఏమో ఉన్నాయి కదా అంటే మురికెండి అన్నాడు. చేత్తో తింటే ఎంత వేడి ఉన్నది, అది ఎంత తినాలి మనకు చేత్తో అయితే తెలుస్తుంది ఆ స్పర్శ. దీనికి చాలా ఉంది ఇంకా సైన్స్ వెనకాల. కనుక ఓన్లీ స్పూన్తో తినేవాళ్ళు తినండి, వద్దలేదు నేను. స్పూన్తో తినేవాళ్ళు తినచ్చు. ఆ స్పూన్ పోయి పళ్ళకు కొట్టుకొని, ఆ స్పూన్కు పోయి పళ్ళకు కొట్టుకొని, అదే చేతులు అయితే ఏం చేయవు. అంత లాజిక్ ఉంది దీని వెనకాల. ఆ ఫోర్కు పోయి పళ్ళలో కూర్చొని
ఉమ్, సరే అవన్నీ వద్దులేండి ఇప్పుడు. యదశ్నాసి మదర్పణం కురుష్వ, తత్ అర్పణం కురుష్వ. అంతేకాదు యజ్జుహోషి, ఏదైతే నువ్వు యజ్ఞం హవనం చేస్తావో, అంటే యజ్ఞ యాగాల్లో నెయ్యి పాలు అన్నీ పోస్తుంటారు కదా, అందులో జుహోషి అంటే యజ్ఞయాగాదుల్లో నువ్వు ఆఫర్ చేసేవన్నీ కూడా, అర్పించేవన్నీ, అంటే పూజా సమయంలో కానీ, అభిషేక సమయంలో కానీ, దేవాలయంలో కానీ, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడెక్కడ ఏవేవి చేస్తున్నావో యజ్జుహోషి తత్ మదర్పణం కురుష్వ, నాకు అర్పించి తీసుకో. ఊరికి అట్టహాసం చేయవాకు, నేనే చేస్తున్నాను, అందరూ చూస్తున్నారా లేదా, వీడియో తీస్తున్నారా లేదా, అలా అని చెయ్యకు. ఊరికి వీడియో కనుక తీయకపోతే, ఫోటో తీయకపోతే మళ్ళీ పట్టుకుంటాడు దాన్ని. తాళి కట్టేటప్పుడు కరెక్ట్గా ఫోటో తీయకపోతే మళ్ళీ కడతావా? కట్టం కదా. ఎందుకంటే టీవీ మీద వీడియో మీద ఉన్నంత దృష్టి చేసే పని మీద ఉంటుంది మనిషికి. అందుకని ఫోటోలో వస్తుందా నాది లేదా అందరికి చూపించాలి, ఈమెయిల్లో పంపించాలి, ఫేస్బుక్లో పంపించాలి, నేను ఏమేం చేశానో అందరికీ అన్నారు. నిజమైన భక్తుడు తన భక్తిని ఎవ్వరికి ప్రకటన చేసుకోడు, సైలెంట్గా భక్తుడిగా ఉంటాడు, సైలెంట్గా చేస్తుంటాడు అన్నీ. అది నిజమైన భక్తి అంటే. మన గర్వం ఉండకూడదు, వినయం ఉండాలి, అహంకారం ఉండకూడదు. దేవుడి దగ్గర కూడా ఎందుకు అహంకారం? యత్ జుహోషి, అది కూడా నాకే అర్పించవలసినది. తర్వాత మూడవది, నాలుగవది ఏంటి? యద్ దదాసి, ఏదైనా దానం చేస్తుంటావు కదా అందరికీ, ఇచ్చేటప్పుడు అందరూ చూస్తున్నారా లేదా అని చూసి ఇవ్వకు. ఇచ్చేటప్పుడు నీ ఎడం చేతికి కూడా తెలియకూడదు నువ్వు ఇచ్చేటప్పుడు, అందుకని ఎడం చేతిని వెనక పెట్టుకోవాలి. ఎడం చేతిని ఇక్కడ పెట్టామంటే ఇది తీసుకుంటుంది, ఇవ్వవాక అంత ఉంటుంది. అయితే దదాసి, దానం చేసేటప్పుడు ఇంత దానం చేస్తున్నాను, అంత దానం చేస్తున్నాను అని చెప్పి 10 మందికి చెప్పుకోవాలి. అట్టహాసం వద్దు. ఆ దానం చేసేటప్పుడు శ్రద్ధతో భక్తితో చెయ్యి. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, భియాదేయం, హ్రియాదేయం. ఎంత దానం చేసినా కూడా నేను చాలా దానపరుణ్ణి అని అనుకోకుండా నాకు దానం చేస్తున్నానని చెప్పి అనుకో. అప్పుడు నీ మనసు శుద్ధపడుతుంది. లేకపోతే ఏమిటి, ఇంత కొంచెం కొంచెం దానం చేసి నేను కూడా ఇస్తాను, నేను ఇస్తానని చెప్పి 10 మందికి చెప్పుకోవడం ఎందుకు? హుండీలో ఎంత వేసావో ఎందుకు చెప్పడం? అసలు చెప్తాం కనుక అందరూ చూస్తున్నారా లేదా మనం దానం చేసేటప్పుడు, అది ఒకటి. ఇలా కాదు, భగవంతుని తలుచుకుంటూ దానం చేయి, ఎటువంటి అట్టహాసం లేకుండా. అట్టహాసం అంటే ఏమిటి? అందరికీ తెలియాలనే భావన చేయకుండా, నేనే చేస్తున్నాననే గర్వం లేకుండా. అసలు నీదేమిటి ఇవ్వడానికి, నాది నేను ఇస్తున్నానంటావు, అన్నీ ఆయనవే కదా. నిజంగా మాట్లాడితే అన్నీ ఆయనవే కదా, భగవంతుడివే కదా. ఏదో భగవంతుడికి ఆయన కోసం మనం దానం చేస్తున్నాడు, దేవాలయానికి దానం చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాను, అది దానం ఇంత దానం అంటాడు, అన్నీ భగవంతుడే. ఇంకా ఏమనుకోవాలి? నాకు ఇవన్నీ ఇచ్చేటటువంటి శక్తి స్తోమత భగవంతుడు నాకు ఇచ్చాడు, అందుకు నేను ఆయనకి కృతజ్ఞుణ్ణి అనుకోవాలి కదా. అలా అనుకోవాలి దానం చేసేటప్పుడు. నాకు ఈ భగవంతుడు ఈ శక్తిని ఇచ్చాడు, చాలా సంతోషం అనుకోవాలి. అందుకని కర్ణుడు అట్లా దానం చేసేవాడట. సరే, యద్ దదాసి, యత్ తపస్యసి, ఏదైనా తపస్సు చేసేటప్పుడు అంటే నియమాలు పాటించేటప్పుడు, ఉపవాసం, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి ఉపవాసం, ఇవన్నీ చేసేటప్పుడు కూడా నాకు సమర్పించు. ఎలా సమర్పిస్తామండి అంటే మనస్సులో. ఎలా మనసులో సమర్పిస్తాం? ఇప్పుడు ఉపవాసం అనేది ఒక తపస్సు, మౌనం అనేది ఒక తపస్సు. నేను మౌనంగా ఉంటాను, రేపు మౌనంగా ఉంటాను చెప్పి ఇవాడే మాట్లాడతారు పూర్తిగా. మౌనంగా ఉంటానని చెప్పాల్సిన పని లేదు ఎవరికి, ముందే మౌనంగా ఉంటే మౌనంగా ఉంటుంది. తపస్సు అనేది ఇక్కడ మనం చేసేటప్పుడు, ఇప్పుడు వాకింగ్ అంటారు చూసారా,
వాకింగ్ చేసేటప్పుడు శరీరానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతారు, చాలా ఫిజికల్ బెనిఫిట్స్ ఉన్నాయి శారీరకంగా. అదే ప్రదక్షిణం చేస్తే స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉంటాయి. పార్క్లో చేశారనుకోండి ఓన్లీ ఫిజికల్ బెనిఫిట్. అర్థమైందా? పుణ్యం పురుషార్థం ఉండదు పార్క్లో చేస్తే. డైటింగ్ చేసామనుకోండి, నేను డైటింగ్ చేస్తున్నాను, ఫాస్టింగ్ చేయరా, డైటింగ్ ఎందుకు? ఫాస్టింగ్ చేసేటప్పుడైతే భగవంతుడు తలుచుకుంటాం, భగవాన్ ఈజ్ ఇన్క్లూడెడ్. కానీ డైటింగ్లో ఇట్ ఈజ్ ఓన్లీ మెటీరియల్, ఫిజికల్ హెల్త్ వస్తుందే కానీ మెంటల్గా నీకు స్పిరిచువల్గా ఎదగలేవు మనిషి. వివేకం వైరాగ్యం రావు. డైటింగ్ వాకింగ్ పార్క్లో చేస్తే రావు. ప్రదక్షిణం చేస్తే వాకింగ్ ప్రయోజనం వస్తుంది, ఫిజికల్ ప్రయోజనం, అది బై ప్రోడక్ట్. మెయిన్ బెనిఫిట్ ఏంటి? స్పిరిచువల్ గ్రోత్, మనస్సు చిత్తశుద్ధి వస్తుంది, ప్రశాంతత వస్తుంది. పార్క్లో తిరిగితే ప్రశాంతత రాదు, గుళ్ళో తిరిగితే ప్రశాంతత వస్తుంది. గుళ్ళో అందరూ అడ్డం వస్తుంటారండి అని. గుళ్ళో ఎవరు అడ్డం రారు, పార్కులో అడ్డం రారా? పార్కులో అంతకంటే ఎక్కువ వస్తారు ఇప్పుడు, ఎందుకంటే అక్కడే ప్రదర్శనలు ఎక్కువ చేస్తున్నారు జనం. మన బుద్ధి ఎట్లా మారిపోయిందో చూడండి. మన వాళ్ళు పెట్టినవన్నీ కూడా శారీరకంగా ఎట్లాగైనా వస్తుంది బెనిఫిట్. ఉపవాసం చేస్తే, ఏకాదశి ఉపవాసం మౌనంగా ఉండి ద్వాదశి ఉపవాసం చేస్తే శారీరకంగా నువ్వు వెయిట్ తగ్గుతావు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. కానీ ఆ భగవత్ చింతన ఉంటుంది ద్వాదశి ఉపవాసంలో, ఏకాదశి ఉపవాసంలో. ఆ భగవత్ చింతన వల్ల ఏమవుతుంది? మనసు చిత్తశుద్ధిని పొంది వివేకం వైరాగ్యం అన్నీ వస్తాయి. కానీ డైటింగ్లో అట్లా రాదు, వాకింగ్ చేస్తే అట్లా రాదు. అది వాకర్స్ అసోసియేషన్, ఈ ఫుడ్ డైటింగ్ చేసేవాళ్ళందరూ డైటీషియన్, అందరూ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. మన పార్టీ ఎక్కడికి వెళ్ళారండి? ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళారు? అమ్మమ్మ. పార్టీ అంటే అమ్మమ్మ కదా. అమ్మమ్మ ఎప్పుడన్నా ఇట్లాగే డైటింగ్ చేసేవాళ్ళ, ఉపవాసాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం డైటింగ్ చేసినా కూడా ఆరోగ్యం లేకుండా ఉంది. ఎందుకంటే భగవంతుడు ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. భగవన్ నామంతో కలిసి చేయాలి. యత్ తపస్యసి కౌంతేయ తత్ మదర్పణం కురుష్వ. ఈ తపస్సు, ఈ ఉపవాసం, ఈ యొక్క ప్రదక్షిణం భగవంతుడికి. చూడండి, నేను ఊరికి 2 ఉదాహరణలు చెప్పాను మీకు. తపస్సు అంటే ఈ నడక, ఉపవాసం గురించి చెప్పాను. మిగతా అవన్నీ అంతే. ఇల్లు చిమ్మేటప్పుడు కూడా ఇది దేవాలయం, భగవంతుడిది, క్లీన్ చేస్తున్నాను అనుకో. వస్త్రం వాష్ చేసేటప్పుడు కూడా క్లీనింగ్, ఇది భగవంతుడికి. అట్లా ప్రతి పని ఇంట్లో మనం చేసే పనులన్నీ కూడా భగవంతుని తలుచుకుంటూ చేస్తే, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నదని పాట ఉంది కదా. ఆడుతూ పాడుతూ పని చేయడం కాదు, భగవంతుని తలుచుకుంటూ పని చేస్తుంటే అలుపే సులుపేమున్నది. నారాయణ నారాయణ కృష్ణ కృష్ణ అంటూ చేస్తే అలుపు సులుపు ఉండదు. లేకపోతే శబరిమల కొండంతా ఎట్లా ఎక్కుతున్నారు వాళ్ళు? అయ్యప్ప అయ్యప్ప అనే కదా ఎక్కుతున్నారు. ముళ్ళు కూడా కాలుకు మెత్తగా ఉంటుందిట. ముళ్ళు మెత్తగా ఎట్లా ఉంటుంది అన్నాడు. అయ్యప్పని తలుచుకుంటూ ఉంటే మెత్తగా ఉంటుంది అన్నాడు. అదే కదా మనం చెప్పేది ఇక్కడ. మత్ కురుష్వ తత్ మద్ అర్పణం కురుష్వ. నాకు అర్పణం చేయి అర్జున, అలా చెయ్యి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు పూజ చేస్తున్నట్లేగా, విశేష పూజే కాకుండా సామాన్యమైన పూజ చేస్తున్నట్లే కదా. అందుకని ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు శివ మానస పూజలు చూసాం. ఆత్మాత్మం గిరిజామతి సహచరా. నేనేది మాట్లాడినా కూడా భగవంతుడి స్తోత్రమే. ప్రాణశరీరం గృహం, ఈ ప్రాణమే ఈ శరీరం. పూజాతే విషయోపభోగరచన, నేను అనుభవించే విషయాలన్నీ కూడా నీకే అంకితం. విషయ ఉపభోగ రచన. నిద్ర సమాధి స్థితి, నేను నిద్రపోయేది కూడా అది సమాధితో సమానం. సంచార ప్రదయో ప్రదక్షిణ విధి. ఇక్కడి నుంచి ఇంటికి వెళుతున్నాం, క్లాస్ అయిన తర్వాత ఏమనుకోవాలి? అప్పుడు ప్రదక్షిణం చేస్తున్నాను అనుకోవాలి. గుళ్ళో తిరిగితేనే ప్రదక్షిణం కాదు,
సంచార షాపింగ్కి వెళ్ళాం ప్రదక్షిణం. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరః యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. యద్యత్కర్మ కరోమి, ఏ ఏ కర్మ చేసినా సరే అది నీకు ఆరాధనం అని అన్నాం అనుకోండి, ఎంత ప్రశాంతత, ఎంత ఆనందం. లేకపోతే ఇంట్లో ఒకటే కీచులాట. ఏ కీచులాట లేకపోతే ఎవరు లేకపోతే పని వాళ్ళతోనే డ్రైవర్తోనే కీచులాట. ఇన్ని కీచులాటలు అంటాం. ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టుకొని పోట్లాడటం. ఇప్పుడు విశేష పూజ సామాన్య పూజ చేసే వాళ్ళకి కోపతాపాలకు సమయం ఉందా? ఈర్ష అసూయకి తావు ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే కోపతాపాలు ఈర్ష అసూయలు ఉండవో అన్ని భగవంతుడికి అర్పించి చేస్తూ ఉంటే, సామాన్య పూజ చేస్తూ ఉంటే ఆ మనిషికి ఎంత వైరాగ్యం, ఎంత వివేకం, ఎంత సాధన చతుష్టయ సంపత్తి వస్తాయి. భగవంతుడు అన్నీ ఇస్తాడు. వినడానికి బాగుందండి, ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. అది అంటారు కృష్ణ పరమాత్మ. తర్వాత శ్లోకం చదువుతాం. 28. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఇప్పుడు నిష్కామ భక్తి ఫలాన్ని గురించి చెప్తున్నారు. నిష్కామ భక్తి అంటే ఏమిటి చెప్పారు, సకామ భక్తి అంటే ఏం చెప్పారు. నిష్కామ భక్తి వలన వచ్చే ప్రయోజనాలు ఏమిటి చెప్పారు, సకామ భక్తి వలన వచ్చే నష్టాలు ఏమిటో చెప్పారు. ఇప్పుడు నిష్కామ భక్తి వలన ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్తున్నారు. శుభ అశుభ ఫలైః ఏవం కర్మబంధనైః మోక్షసే. కర్మబంధనం, మనం పనులు చేసేటప్పుడు ఒక్కసారి మనల్ని ఆ కర్మను బంధిస్తాయి. బంధించడం అంటే ఏమిటి? మన పిల్లల్ని మనం పెద్ద చేస్తున్నాం, మన పిల్లలే మనకు బంధం కాకూడదు, సమస్య కాకూడదు. అప్పుడు పిల్లల్ని పెంచడం అనే కర్మ బంధనం అయిపోతుంది కదా. ఎందుకు బంధనం అయిందంటే, నేను ఇలా ఉండాలి, మా పిల్లలు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అలా అని నేను కండిషన్ పెట్టుకున్నాను మనస్సులో. బయటికి చెప్తే పోమ్మా అంటారు వాళ్ళు, ఎట్లాగో వాడు ఎన్నన్నా సరే మనసులో మాత్రం వాడు ఈ కోర్సే చదవాలి, వాడు ఇట్లాగే ఉండాలి, వాడు ఈ ఉద్యోగమే చెయ్యాలి, వాడు ఇక్కడే ఉండాలి, అది అక్కడే ఉండాలి, ఏవో ఉంటాయి కదా. అలా కండిషన్స్ పెట్టుకున్నాం అనుకోండి మనసులో, ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు. అంటే మనం అనుకున్నది జరగకపోతే అశుభంగా భావిస్తాం. అశుభం అంటే ఇక్కడ అశుభం అని కాదు అర్థం. మనం అనుకున్నట్లుగా జరగకపోతే, అన్ఫేవరబుల్గా జరిగితే మనకి ఇష్టం ఉండదు కదా. నేనేం అడిగాను, నువ్వేమి ఇచ్చావు అని చెప్పి ఆయన దగ్గరికి పోయి, ఎవరి భగవంతుడి దగ్గరికి, నేను అనుకున్నవన్నీ జరగలేదు, నా పూజలు ఫలించలేదు. అశుభంలో శుభం కలిగినప్పుడు ఓహో ఆహా అని ఒకటే పొంగిపోతాం. ఇప్పుడు ఏమైంది, శుభం వచ్చినప్పుడు బాగా పొంగిపోతూ ఉన్నాం, టక్కన ఏదో బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఇప్పుడు టెలిగ్రామ్లో ప్రాబ్లం లేదు, ఫోను ట్రంక్ కాల్ ఏవో ఒకటి వస్తాయి, మనకి ఇష్టం కానిది చెప్తుంటారు అందులో న్యూస్. అప్పుడు అశుభం. ఈ ఫలం వస్తుంది, దిస్ ఇస్ కాల్డ్ రిజల్ట్ అంటారు. మనకి ఇష్టాన్ని ఇచ్చే ఫలం, అయిష్టాన్ని ఇచ్చేటటువంటి ఫలం. ఇలా వచ్చినప్పుడు బాధపడతాం. అంటే మనం ఏదో సఫలతని పొందలేదు జీవితంలో, అన్నీ సాధించలేకపోయినాను నేను అనుకుంటారు జనం చాలామంది. ఇదే ప్రాబ్లం, నేను అనుకున్నది సాధించలేకపోయినానండి, ఇంకా కొంచెం. లోకం అంతానేమో అబ్బా ఎంత గొప్పవాడని చెప్పి అనుకుంటుంటే, ఈ వ్యక్తిని గురించి లోకం అంతా ఒకటే పొగిడేస్తున్నది, ఆహా వాట్ ఏ గ్రేట్ అకాంప్లిషర్ అంటుంటే, ఈ వ్యక్తి మాత్రం బట్ ఏంది బట్ కానీ ఒక్కటి కోరిక మిగిలిందండి నాకు,
నేను అది చదువుదాం అనుకున్నా, అక్కడికి వెళ్ళి అది నెరవేరలే. అది ఉంటుందన్నమాట మనిషిలో. అలా ఉండడం వలన నేను సక్సెస్ఫుల్ కాలేదు జీవితంలో అనుకుంటాడు. భగవంతుడు కూడా 100% సక్సెస్ఫుల్ కాలేడు. అదేమిటండి, భగవంతుడు కూడా కాలేడా? అవును, భగవంతుడు 100% సక్సెస్ కాలేడు. ఆయనే కాలేకపోతే మనమే అవుతాం. కనుక 100% సక్సెస్ఫుల్గా అయ్యే వ్యక్తి లేడు ప్రపంచంలో. ఎవరు అనుకున్నవన్నీ జరగవు. అందరికీ అనుకున్నవన్నీ జరగవు. భగవంతుడికి ఇక్కడ జరగలేదు కదా. అదేమిటండి, భగవంతుడికి జరగనివి ఏముంటాయి అన్నాడు. భగవంతుడు ధర్మశాస్త్రాన్ని, స్వామీజీ చెప్తుంటారు, భగవంతుడు ధర్మశాస్త్రాన్ని సృష్టించి నీకు ఇచ్చి, మీరందరూ ధర్మాన్ని పాటించండిరా, అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, హింస చేయొద్దు అని చెప్పి ఆయన చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేచినప్పటి నుంచి అన్నీ అక్రమాలే, అంతా అధర్మమే, అన్నీ అన్యాయాలు చేస్తున్నారా లేదా జనం? అప్పుడు భగవంతుడు సక్సెస్ఫుల్లా అసక్సెస్ఫుల్లా? అసక్సెస్ఫుల్ లేదు ఇంగ్లీష్లో, నేను ఊరికే వాడుతుంది. ఆయన విజయవంతం అయినాడా, అపజయాన్ని పొందాడా? చెప్పండి మీరే. అపజయమే. సరే, అట్లా అపజయం పొందితే, ఇప్పుడు మనం అపజయం పొందితే ఆ రోజు అన్నం తినాం, ఎవరితో మాట్లాడడం, ఓ మూడీగా ఉంటాం, అప్సెట్ అయిపోతాం, కష్టపడతాం, లేకపోతే ఏం పక్కన ఎవరు ఉంటే కోపాన్ని చూపిస్తాం, నిరుత్సాహపడతాం. కానీ భగవంతుడు పడడు. మనం ఇంత అధర్మాన్ని ఆచరిస్తున్న, మనం అంటే మనం కాదు, జనాలు. మనం చిన్న చిన్నవి ఏమన్నా చేసిన, కొంతమంది చేస్తున్నారు మహా అక్రమాలు, కుంభకోణాలు చేస్తున్నారు కదా. మనం చూస్తున్నాం కదా పేపర్లో, తమిళనాడులో ఎస్పెషల్లీ. ఇంత చేస్తూ ఉంటే భగవంతుడు ఎంత బాధపడాలి అసలు? ఆయన అంటాడు, నేనేం బాధపడను, నేనెందుకు బాధపడాలి? వాళ్ళు చేసుకుంటే వాళ్ళే అనుభవిస్తారు, చెప్పడమే నా వంతు, చెయ్యడం వాళ్ళ వంతు అని అంటాడు ఆయన. చూడండి ఎంత నిర్లిప్తంగా ఉంటాడు ఆయన. మనం అట్లా ఉండొచ్చుగా అంటే ఉండం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు భగవంతుడిని పూజించామండి, భగవంతుడు మనకు కావాల్సినవన్నీ ఇవ్వాలి, ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆనందంగా ఉండాలి కదా. ఇది జాయింట్ వెంచర్ కదా, ఇది ఉమ్మడి వ్యాపారం అంటారు చూసారా, జాయింట్ బిజినెస్. ఇప్పుడు నాకు ఈ జీవితంలో ఇవి పొందాలనుకుని కోరుకుంటున్నాను, ఆయన దగ్గరికి కూర్చున్నాను, నాకు ఇవ్వు, నీకు ఇవి ఇస్తాను, నాకు ఇవ్వు, నేను ఇవి ఇస్తాను నీకు అని చెప్పి ఆయన అడుగుతున్నా, నేను చేస్తానమ్మా అంటున్నాడు. ఆయన చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన కూడా పార్ట్ జాయింట్ ఉన్నది కదా, ఆయన పార్ట్ రోల్ కూడా ఉంది కదా మనకి ఇచ్చేటప్పుడు. అప్పుడు ఏం చేయాలి? మనం చేయడం వరకే మన వంతు, అవునా? ఫలాన్ని ఇవ్వడం ఆయన వంతు, ఆయన ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఆయన కదా భారం తీసుకోవాలి, మన భారం. వీడు ఇంత పూజ చేస్తున్నాడు, నాకు వీడికి ఏ సమస్య లేకుండా వాడి భారాన్ని నేనే తీసుకుంటానని చెప్పి ఆయన నెత్తి మీద వేసుకోవాలి భారాన్ని. ఆయన దిగులు పడాలి అసలు, అయ్యో వీడు ఇంత పూజ చేస్తున్నాడు, రేపు వీడికి అన్నీ పూర్తి చేయాలని చెప్పి ఆయన బిజీగా ఉండి దిగులు పడాలి. నా భక్తుడికి అది ఇవ్వాలి, ఇవి ఇవ్వాలని ఆయన దిగులు పడాలి. మనం చేస్తూనే ఉంటాం, ఆయన దిగులు పడుతూ మనకి ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం దిగులు పడుతూ ఆయన్ని అడుగుతాం, నువ్వెందుకు చేయలే, నువ్వెందుకు చేయలే. చక్కగా చెప్తారు స్వామీజీ ఇవన్నీ. నువ్వెందుకు చేయలే అని అడుగుతాం ఆయన్ని. ఉల్టా వర్రీ కావాల్సింది ఆయన. నాకేంటి బాధ? ఐఎమ్ సరెండరింగ్ టు హిమ్. నేను ఆయనకి శరణాగతుడిని అయిపోయినాను, ఆయన నన్ను చూసుకోవాలి, అది ఆయన ప్రాబ్లం. ఆయన దిగులు పడాలి, కానీ నేనెందుకు దిగులు పడాలి అనాల్సింది పోయి చేయడం అంతే నా వంతు, ఆయన నన్ను చూసుకుంటాడు. అలా కాకుండా మనం దిగులు పడుతూ పని చేయకుండా, చేయవలసింది చేయకుండా, నేను అడిగాను నువ్వు చేసావా అని ఆయన్ని అడుగుతాం. నేను కాదు చేయాల్సింది నువ్వురా అంటే, ఆహా నేను కాదు నువ్వే చేయాలి, నేను ఎట్లా చేస్తాను, నువ్వు కదా చేయాల్సింది అంటాడు ఆయన.
ఎంత గొప్పవాడమో చూడండి మనం. ఇట్లాంటి వాళ్ళు భక్తులండి. ఈ భక్తులందరినీ పెట్టుకొని ఆయన ఎంత బాధపడుతున్నాడో బాబోయ్. తలకాయ పట్టుకొని కూర్చోవాలి ఇంకంతే. అమృతాంజనేయ రాసుకుంటాడో జెండు బాబు రాసుకుంటాడు. కానీ భగవంతుడు ఏమీ దిగులు పడాడు. అది ఆయన గొప్పతనం. ఇంతమంది భక్తులకి ఇన్ని చేస్తున్నా కూడా ఆయన ఏమన్నా అనుకుంటున్నాడా? ఏదో ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పెంచేటప్పటికి అలిసిపోయి సొలిసిపోయి దిగులు పడుతూ కూర్చుంటారు జనం. అందుకని నిజమైన భక్తిలో దిగులు చింత ఉండదు. అనన్యాశ్చింతయంతో. అందుకని మన భక్తి ఎంతవరకు నాణ్యమైన భక్తి అని ఆలోచించండి. మన భక్తి భగవంతుడి మీద ఎంత నాణ్యమైనది, ఎంత క్వాలిటీ కలిగి ఉన్నది అది ఆలోచిస్తే కనీసం నేర్చుకోవాలి మనం. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, భక్తి అంటే ఇట్లా ఉండాలిరా అర్జున, ఈ విధంగా ఉండాలి, ఇలా ఉంటే నీకే మంచిది అంటున్నాడు. లేకపోతే దిగులు చింత, ఒకటే దిగులు, ఒకటే చింత, ఆలోచన. మనిషికి ఆరోగ్యం పాడైపోతున్నది. జరగవలసింది జరుగుతుంది, నువ్వు చేసేది చెయ్యి. జరగవలసింది నీ చేతుల్లో లేదు. ఏది జరుగుతుందో అది ఆయన ఆ కర్మ ప్రకారం, ప్రారబ్ధ కర్మ ప్రకారం జరుగుతుంది. యాక్సెప్ట్ ఇట్. అది ఇక్కడ శుభ అశుభై అన్నారు. చూసారా? అది నిజమైన భక్తి అంటే. ఎంతటి అడ్వర్సిటీ అయినా సరే, ఎంతటి కష్టమైనా సరే, నేను అనుకున్నది తల్లక్రిందులైనా సరే, ఒకవేళ ఆ తల్లక్రిందులైనదే మంచిది నాకు అని తీసుకో, చేతనైతే. దట్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే ఆయన ఇచ్చాడు ఇది ఫలం. ఆయన ఏదో ఉన్నది ఆయన మనస్సులో, ఆ భగవంతుడికి ఏదో ఉంది సంకల్పం. లేకపోతే ఇంత కష్టాన్ని ఎందుకు ఇస్తాడు? సంథింగ్ ఈజ్ గుడ్ ఇన్ దిస్. అట్లా అంటే కరిగిపోతాడు ఆయన, తెలుసా? మనకు మోక్షాన్ని ఇస్తానంటున్నాడు. చూడండి, సహా మోక్షసే కర్మబంధనై. ఆ కర్మలు అతన్ని బంధించవు. మోక్షసే, మోక్షాన్ని పొందుతాడు, జీవన్ముక్తిని పొందుతాడు ఆ వ్యక్తి. జీవితాంతం దిగులు పడుతూ, ఒక అబ్బాయి కోసం, అమ్మాయి కోసం, మనవాళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం దిగులు పడుతూ, చింతపడుతూ, ఉన్న జీవితాన్ని ఆనందంగా జీవించలేక, ఉన్నదాన్ని సరిగా తినలేక, కంటికి నిద్ర లేక, అదొక జీవితమా? భగవంతుడు మన హృదయాల్లో పూర్తిగా నిండనంత వరకు కూడా మనకి ఈ సమస్యలన్నీ ఉంటాయి. భగవంతుడు పూర్తిగా హృదయంలో ఉన్నవాడికి ఏ సమస్యలు ఉండవు. సమస్యలు ఉన్నా సమస్యలుగా కనిపించవు. సమస్యల్లో కూడా ఏదో ఒక అంతరార్థం కనిపిస్తుంది ఆ భక్తుడికి. కనుక మన జీవితాన్ని ఎట్లా ఆనందమయం చేసుకోవాలి, శాంతిమయం చేసుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది, కానీ భగవంతుడి చేతిలో లేదు. మన భక్తి ద్వారా, పూజ ద్వారా ఎదగాలి. ఎదగకపోగా మనం బలహీనం అయిపోతున్నాం. భక్తి పేరుతో, రిలీజియన్ పేరుతో, భక్తి పేరుతో బలహీనం అయిపోయి తరతరాల వాళ్ళకి, రాబోయే వాళ్ళకి మనం బ్యాడ్ ఎగ్జాంపులరీగా నిలిచిపోతున్నాం. ఒక మంచి ఉదాహరణగా నిలవడం లేదు మనం, ఒక చెడు ఉదాహరణగా నిలుస్తాం. అలా కాకూడదు. మన మూఢనమ్మకాలతో, మన అపోహలతో మనం చేసే పనుల వల్ల మన పిల్లల జీవితాన్ని పాడు కాకూడదు. వాళ్ళల్లో ఈ యొక్క దైవం మీద, ఈ శాస్త్రం మీద వాళ్ళకి భక్తి పోకూడదు. కనుక మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి. మనం ఎంతో బాధ్యత ఉంది మనకు. పిల్లల్ని చదివించడం కాదు, పిల్లల్ని సంస్కారవంతుల్ని చేసి సంస్కారవంతులుగా జీవింపు చేయడమే మన కర్తవ్యం. కానీ మిగతా అదంతా మన చేతుల్లో లేదు. తల్లి తండ్రి చేయవలసింది ఒక్కటే, వాళ్ళకి మంచి బుద్ధులు, మంచి చెడు నేర్పి ధర్మమైనటువంటి జీవనాన్ని జీవించేట్లు చేసామంటే ఇంకంతే, నా పని అయిపోయింది. మై డ్యూటీ ఈజ్ ఓవర్. ఇట్ ఈస్ దేర్ జాబ్. ఇంకా నేను తలదూర్చను ఏమైనా సరే. అలా ఉండాలి తల్లిదండ్రులు అంటే. అది పోవడం వలన ఈ రోజుల్లో 10వ తరగతి చదివేవాడు, 11వ తరగతి చదివే పిల్లలు
ఎంత టెన్షన్కి గురైపోయి రకరకాలైనటువంటి ప్రలోభాలకి, చెడు అలవాట్లకి లోనైపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ చిల్డ్రన్. అసలు ఎదురు చూడకూడదు, పిల్లల నుంచి ఏది ఎదురు చూడకూడదు. ఎందుకు ఎదురు చూడాలి? నాకేంటి సంబంధం? నేను పెంచి పెద్ద చేశాను, మంచి బుద్ధులు నేర్పాను వాళ్ళకి, అంతే. అలా ఉండాలి. తల్లిదండ్రులు బడిని కాకూడదు పిల్లలకి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళవన్నీ కూడా పిల్లల మీద రుద్దకూడదు. పిల్లలు దూరం అయిపోతారు, మానసికంగా దూరం అయిపోతారు. శారీరకంగా దగ్గర ఉన్నప్పటికీ కూడా మానసికంగా దూరం అయిపోతారు పిల్లలు. వాళ్ళు చెప్పలేరు, పసి మొగ్గలు కదా వాళ్ళు, అన్నీ చెప్పలేరు విడమర్చి. అందుకని పిల్లల్ని ఎలా పెంచడం అనేది నాట్ సో ఈజీ. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం మనం. అందుకని భగవంతుణ్ణి శరణ వేడితే తప్ప మనకు బుద్ధి పరిపక్వత రాదు. అలా పరిపక్వత రానంత వరకు అహంకారం, మమకారాలతో మనం ఇంకా కిందికి దిగజారుతూ ఉంటాం. కోపానికి, తాపత్రయాలతో మనం జీవితాన్ని దుర్భరం చేసుకుంటాం. మోక్షసే అతని పేరు, టైటిల్ ఏమిటి ఆ వ్యక్తికి? ఎవరైతే ఈ విధంగా నన్నే నమ్ముకొని నాకు అర్పణ చేస్తూ నిష్కామంగా చేస్తాడో సన్యాస యోగ యుక్తాత్మ. కర్మలు చేస్తూనే ఉంటాడు. యోగ అంటే కర్మయోగ చేస్తూనే ఉంటాడు. యుక్త ఆత్మ, ఆత్మ అంటే మనస్సు. అతని మనస్సు ఎప్పుడూ కూడా తన యొక్క డ్యూటీని చేయడంలోనే ఉంటుంది. సన్యాస అంటే కర్మ ఫలాన్ని నాకు వదిలిపెడతాడు, కర్మను మాత్రం చేస్తూ ఉంటాడు. ఎంత కష్టమైనా సరే ఫలాన్ని ఆశించాడు. సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యతి. విముక్త అంటే విదేహముక్తిని పొందుతాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు. జీవించి ఉండగా జ్ఞానాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు, జీవన్ముక్తిని పొంది మరణించిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు ఆ వ్యక్తికి. అది నిజమైన భక్తి అని మనకు ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ నిష్కామ భక్తుడికి ఇచ్చే ఫలాన్ని గురించి చెప్పారు. అంటే నిష్కామ భక్తి ఆల్ ద వే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞాన యోగ్యత, గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్షం. అది అంత దూరం తీసుకెళ్తుందన్నమాట మనశ్శాంతి మనస్సుకి. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.